వాక్యాన్ని చూద్దాము. 1 కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనాన్ని చూడండి ఒకసారి. 1 కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనము. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకి జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకి జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇందాక మనం చదువుకున్నాం కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని చదువుకున్నాము. 13 నుంచి 15 వచనాల్లో మనం చూసినట్లయితే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద గుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిసివేసి మనకు అడ్డంగా లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులకును అధికారులకును నిరాయులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపర్చెను. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి వాక్యంలో ఉండే సత్యాన్ని మేము అంగీకరించి వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మా అందరికీ కూడా దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ 2 పోర్షన్స్లో మనం చూసినట్లయితే 1 కొరింథీ 15:57లో చూసాము. మరి కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 అంటే యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా మనకి జయము లభించింది. అంటే పాపము నుంచి, మరణము నుంచి, సాతాను నుంచి, ఈ బంధకాలన్నిటిలోంచి దేవుడు మనల్ని విమోచించాడు, స్వతంత్రులుగా చేశాడు అని పౌలు మనకి బోధిస్తున్నాడు. అంటే యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆ శిలువలో మనందరి కోసము బలిగా అర్పించబడి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనందరికీ కూడా రక్షణను దయచేసి మనల్ని నీతిమంతులుగా చేసి తన బిడ్డలుగా చేసుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు జయ జీవితాన్ని జీవించాడు, విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. కాబట్టి విజయాన్ని పొందాడు, తన అనుదిన జీవితంలో విజయాన్ని పొందాడు, శిలువలో కూడా విజయాన్ని పొందాడు, ఆయన మరణ పునరుద్ధానాల్లో కూడా విజయాన్ని పొందాడు. కాబట్టి క్రైస్తవ జీవితం ఎలాంటి జీవితం అంటే విజయంతో కూడిన జీవితము, విక్టోరియస్ లైఫ్. కాబట్టి క్రైస్తవ జీవితాన్ని మనం యేసు ప్రభుని నమ్ముకున్నాము అంటే అర్థం ఏంటనమాట? ఒకవేళ బాప్టిజం కూడా తీసుకుంటే అర్థమేమన్నమాట? మనము దేవుని బిడ్డలంగా జయ జీవితాన్ని జీవిస్తున్నాము. వీఆర్ లివింగ్ ఏ విక్టోరియస్ లైఫ్. ఓడిపోయే జీవితాన్ని మనం జీవించట్లేదు. మరి దేవుడు మనల్ని ఎందుకు విమోచించాడంటే తన బిడ్డలంగా మనము జయకరమైన జీవితాన్ని, దేవునికి మహిమ తెచ్చే జీవితాన్ని మనం జీవించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ జయ జీవితాన్ని జీవించే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మీకు చెప్తాను. మొట్టమొదటిగా చూడండి, యెహోషువ గ్రంథము, జాషువా 1వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల్లో మొట్టమొదటి విషయాన్ని చూస్తాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాల్లో మొదటి విషయాన్ని మనం గమనిస్తాం. చూడండి, ఒకవేళ చదవగలిగితే చదవండి. 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును.
నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారికి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసుకొందురు. అయితే నిబ్బరం కలిగి జాగ్రత్తగా బహుధైర్యము నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీకు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు. 8వ వచనం, ఈ ధర్మశాస్త్రం అందు బోధింపక తప్పిపోకూడదు. దానిలో లాయబడినవి వాటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదను. జోషువాకు చెప్పాడు ఇదంతా దేవుడు. ఏం చెప్పాడండి? 3 విషయాలు చెప్పాడు. జోషువా యొక్క ఉద్దేశాన్ని చెప్పాడు. నిన్నెందుకు నేను నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నానో చెప్పాడు. రెండవది, నీవు దేవుని యొక్క వాగ్దానాలు ఏంటి అనేది కూడా చెప్పాడు. మోషేకి వాగ్దానం ఇచ్చాడు. ఏమని? ఇశ్రాయేల్ ప్రజలు పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్తారు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క వాగ్దానాలు ఏంటి, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏంటి అనే విషయాలు యెహోషువాకు చెప్పేయమంటున్నాడంటే, నీవు నా ఉద్దేశాన్ని నెరవేర్చాలి, నా వాగ్దానాల్ని నమ్మాలి, నా ఆజ్ఞలను గైకొనాలి. ఇది 3 విషయాలు చెప్పాడు. నా ఉద్దేశాన్ని నీవు పాటించాలి. అంతేకాదు నా యొక్క దేవుడు మనకిచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా విశ్వసించాలి, అంగీకరించాలి. అంతేకాదు నా యొక్క ధర్మశాస్త్రాన్ని నీవు పాటించాలి, విధేయత చూపించాలి. మరి మనకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. విజయవంతమైన జీవితంలో జీవించాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలమ్మా? ఇందాక బ్రదర్ చెప్పాడు కదా, రక్షింపబడాలి, బాప్టిజం తీసుకోవాలి. అంతేకాదు దేవుని యొక్క వాగ్దానాలను విశ్వసించాలి, యు మస్ట్ బిలీవ్. అంతేకాదు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి. అదే చెప్పాడు యెహోషువాకి. నీ ఉద్దేశం ఏంటి? మోషేనేమో నేను వాడుకున్నాను, ఐగుప్తులోంచి మరి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాగ్దాన దేశానికి వెళ్ళక ముందు దాకా ఆయన నడిపించాలి. 40 ఏళ్ళు నడిపించాడు. ఆయనను నేను పిలుచుకున్నాను. ఆయన పరిచర్య అయిపోయింది. నెక్స్ట్ ఎవరు? నీవు పరిచర్య చేయాలి. ఏం చేయాలంట? వాళ్ళని వాగ్దాన దేశంలోనికి నడిపించాలి. అంతేకాదు వాళ్ళకి నా యొక్క ప్రామిసెస్, వాగ్దానాలను గుర్తు చేసి వాళ్ళు దాన్ని విశ్వసించేలాగా చేయాలి. మూడవది, నా ధర్మశాస్త్రాన్ని మీరేం చేయాలి? అనుదినము విధేయత చూపించాలి. కాబట్టి విజయవంతమైన జీవితంలో మనం కూడా చేయాల్సింది ఇదే. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుడు మన కొరకు నియమించిన ఆ యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క పనిని మనము సంపూర్ణంగా నెరవేర్చాలి. ఇందాక నేను లాస్ట్ టైం చెప్పాను, దేవుడు మనల్ని రక్షించి సంఘం అనే శరీరంలో జత చేశాడు. ఎందుకు? మనందరికీ కూడా దేవుడు ఒక పాత్రనిచ్చాడు. మనం ఒక పని చేయాలని పెట్టాడు అక్కడ. ఆ పనిని మనము సంపూర్ణంగా నమ్మాలి, అంగీకరించాలి. అంతేకాకుండా దానికి విధేయత చూపించాలి. ఈరోజు మనము దేవుని వాక్యం ద్వారా దేవుని చిత్తాన్ని మనం ఎరిగిన వారమై, దేవుని వాగ్దానాలను యేసు ప్రభు ద్వారా దేవుడు మనకి అనుగ్రహించాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాడు కదా, పౌలు చెప్తాడు. 2 కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటాడు? వాగ్దానాల గురించి చెప్తాడు.
దేవుని వాగ్దానాలు ఎన్నైనను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఒక ఆయన చెప్తాడు, దేవుని వాగ్దానాలు అంటే ఒక బ్లాంక్ చెక్ లాంటిదంట. అంటే దేవుడు ఒక చెక్ ఇచ్చాడు, నీవు డ్రా చేసుకోవాలి. అంటే ఆ చెక్ని డ్రా చేసుకోవాలి అంటే దేవుని వాగ్దానాన్ని నమ్మాలి ఫస్ట్. ఆ వాగ్దానాన్ని నమ్మడమే కాకుండా ఏం చెప్పాడు యెహోషువకు? నిన్ను విడువను ఎడబాయను, అంటే నీతో ఉంటాను, నేను ఉంటాను, నీ వెళ్ళిన స్థలమల్లా నీకు అనుగ్రహిస్తాను. అంతే కదా, నువ్వు వెళ్ళిన స్థలమల్లా నీకు అనుగ్రహిస్తాను. ఏం చేయాలి యెహోషువ? దాన్ని నమ్మాలి. దేవుడు ఉన్నాడు నాతోని, నేను వెళ్ళే ప్రతి స్థలాన్ని దేవుడు నాకు ఇస్తాడు అని విశ్వసించాలి. మూడవది ఏం చేయాలి? ఆయన చెప్పిన ధర్మశాస్త్రాన్ని ధ్యానించి విధేయత చూపించినప్పుడు దేవుడు జయాన్ని ఇస్తాడు. ఎరికో పట్టణంలో యుద్ధం చేయలేదు కదా, చుట్టూరు తిరిగారు అంతే. కాబట్టి చుట్టూరు డైలీ ఒక్కసారి తిరగాలి, బూరలు ఊదాలి. 7వ రోజు 7 సార్లు తిరగాలి, బూరలు ఊదాలి. అంతే, ఆ ఎరుకో గోడలన్నీ పడిపోతాయి. అంటే యుద్ధం ఎవరు చేశారు? యెహోషువ చేయలేదు, దేవుడు చేశాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క బ్లాంక్ చెక్ని మనం డ్రా చేసుకునేలాగా ఉండాలి. వాగ్దానాల్ని నమ్మాలి. వాగ్దానం ద్వారా అంటే మనకు అదే వాగ్దానాన్ని హీబ్రూ పత్రిక 13:5లో ఏమంటున్నాడంటే, నీవు డబ్బుని నమ్మడం కాదు కానీ నన్ను నమ్మినట్లయితే నీకు ప్రతీదీ కూడా నేను నెరవేరుస్తాను కదా. హీబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా ప్రతి అవసరాన్ని తీర్చగలడు అనే విశ్వాసంలో ఉండి దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఒక్క వచనాన్ని చదువుదాం. రెండో దినవృత్తాంతములు 2 Chronicles 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. 2 దినవృత్తాంతములు. సాధారణంగా మీరు ఓల్డ్ టెస్టిమెంట్ చదవరేమో, అందుకని కొన్ని వచనాలు అందులోంచే చదువుదాం అనుకుంటున్నాను. 2 దినవృత్తాంతములు 2 Chronicles 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చుదువా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. మేము ఏమి చేయుటకునో మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇక్కడ ఒక రాజు ఉన్నాడండి, యూదా రాజు. ఆయన పేరేంటమ్మా? యెహోషాపాతు. ఈయన ఏం చేశాడంట? ఆయన మీదకి యుద్ధం చేయడానికి మోయాబీలు, అమోనీయులు వచ్చారు. పెద్ద సైన్యం వస్తుంది. ఆ సైన్యాన్ని చూసినప్పుడే అందరు భయపడిపోతారు. ఆ సైన్యం ఎవరి మీదకి వస్తుంది? ఈ యూదా రాజు మీదకి వచ్చి యుద్ధం చేసి వాళ్ళని సర్వనాశనం చేయడానికి వస్తుంది. అయితే ఈ రాజు అయిన యెహోషాపాతు ఏం చేస్తాడు? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? 3 విషయాలు చూడండి అక్కడ ఆ 12వ వచనంలో. నీకు కూడా సమస్య వచ్చినప్పుడు ఇదే ప్రార్థన చేయాలి. ఏమంటున్నాడు? దేవా మాకు శక్తి లేదు, వి డోంట్ హ్యావ్ పవర్. ఉందా మనకు శక్తి? వి డోంట్ హ్యావ్ శక్తి అంటే ఒకవేళ డబ్బు శక్తి కావచ్చు, ఇంకేదన్నా శక్తి కావచ్చు. మాకు శక్తి లేదు అని ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు, మాకు దిక్కు తోచట్లేదు, మేమేం చేయాలో కూడా మాకు తెలీదు. మూడవది ఇంగ్లీష్లో ఇంకా బాగుంది, నీ వైపే మా కన్నులు చూస్తున్నాయి. ఈ ప్రార్థన ఎప్పుడన్నా మనం చేసామా? చేయలేదనుకుంటా. కానీ ఇలాంటి ప్రార్థన ఈ రాజుగారు చేశాడు. ఏమన్నాడు? దేవా మాకు శక్తి లేదు, మాకు సామర్థ్యం లేదు, మాకు దిక్కు తోచట్లేదు, ఏం చేయాలో మాకు తెలియదు. మూడవది
ఏమంటున్నాడు? నీవే మాకు ఆశ్రయము, మేమేం చేయలేము. అది విశ్వాసం అంటే, అది నిజమైన భక్తి అంటే. చూడండి, ఈ 3 మాటలతోని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు ఆయనకి, నీవేం యుద్ధం చేయక్కర్లేదులే, నేను చూసుకుంటా అన్నాడు. అయితే సైన్యాన్ని సైన్యంతో పాటు ఏం చేశాడంటే, ఇప్పుడు మీరు పాటలు పాడారు కదా, క్వైర్ని పంపించాడు ముందు. ఎవరిని పంపాడమ్మా? క్వైర్ని పంపాడు. క్వైర్లు ఏం చేస్తున్నారండి? యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు క్వైర్ కావాలనా? అక్కర్లేదు కదా. కానీ యెహోషాపాతు ఏం చేశాడు? క్వైర్ని, వాళ్ళు పాటలు పాడి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, యుద్ధం చేయట్లేదు. వెనక సైన్యం ఉంది, ముందేమో క్వైర్ ఉంది. ఆ పాటలు పాడుతున్నప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేసి ఆ యొక్క సైన్యం అంతటినీ కూడా నాశనం చేసి, ఆ సైన్యాన్ని నాశనం చేయడమే కాదు కానీ వాళ్ళు తెచ్చుకుంటారు కదా అన్ని బంగారము, వెండి, వాళ్ళకు ఉండే వస్తువులు, అవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు తిరిగి చేర్చుకున్నారు. చూడండి, దేవుడు ఆ యొక్క రాజుగారి ప్రార్థనని అంగీకరించాడు. ఈ యాక్సెప్టెడ్. చాలాసార్లు మనం ఈ లోకరీతిగా ఎన్నో చేస్తూ ఉంటాం. అయ్యో, నేను అక్కడ ఇన్ఫ్లుయెన్స్ వాడాలి, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ వాడాలి, వీళ్ళని రిక్వెస్ట్ చేయాలి, వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. కానీ రాజుగారు ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు. ఏమన్నాడు? దేవా, మాకు ఎలాంటి శక్తి లేదు, మాకు ఎలాంటి జ్ఞానము లేదు, మేమేం చేయాలో మాకు తెలియదు, అయినా నీ వైపే మా కన్నులు చూస్తున్నాయి. అలాంటి విశ్వాసాన్ని దేవుడు మన దగ్గర నుంచి కూడా కోరుతున్నాడు. అలాంటి విధేయతను మనం దేవుని పట్ల చూపించినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? యెహోషాపాతుకి చేసిన గొప్ప అద్భుతాన్ని మన జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే యెహోషువకి ఏం చెప్పాడంటే, నా ఉద్దేశాన్ని నీవు తెలుసుకోవాలి, అంతేకాదు ఏం చేయాలి, నా యొక్క ప్రామిసెస్, వాగ్దానాలని నీవు నమ్మాలి, అంతేకాకుండా నా ఆజ్ఞలను నీవు గైకొనాలి. ఒక క్రైస్తవుడిగా, విశ్వాసిగా మనం కూడా ఈ 3 పనులు చేయాలి. దేవుని చిత్తాన్ని నీవు ఎరగాలి, దేవుని యొక్క వాగ్దానాలని విశ్వాసంతో అంగీకరించాలి, అంతేకాకుండా దేవుని వాక్యానికి నీవు విధేయత చూపించినప్పుడే జయ జీవితాన్ని జీవించగలవు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో గ్రంథకర్త ఇంకొక మాటను చెప్తాడు మనకి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఉంది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెట్టుదుము. చూడండి, ఇక్కడ ఏముంది? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఈరోజు బాప్టిజం తీసుకోవాలన్నా, దేవుని బిడ్డగా నీవు నడుచుకోవాలన్నా, దేవుడు కోరే ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏంటంటే సులువుగా చిక్కుపెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. యు మస్ట్ లీవ్ ద సిన్ఫుల్ లైఫ్. అంటే పాపపు జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని, దేవునికి అంగీకారమైన జీవితాన్ని నీవు జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. అందుకని నీవు పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వైపు చూడాలి అని గ్రంథకర్త చెబుతున్నాడు. ఇంకా కొంచెం బాగా అర్థం అవ్వాలంటే చూడండి, రోమీయులకు రాసిన గ్రంథం 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో పౌలు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాన్ని. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా శావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుంచి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనండి.
మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోబడిన వారు కారు గనక పాపము మీద ప్రభావితము చేయదు. మీ మీద ప్రభుత్వం చేయదు. చూడండి, పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు మిమ్మల్ని ఎందుకు రక్షించాడంటే తిరిగి లోకరీతిగా జీవించడానికి కాదు, పాపంలో జీవించడానికి కాదు. నీవు యేసు ప్రభుతో బాప్టిజంలో ఏమవుతున్నావు? నీళ్లలో మునిగినప్పుడు ఆయనతో పాటు చనిపోతున్నావు. తిరిగి లేచినప్పుడు ఒక క్రొత్త జీవితాన్ని జీవిస్తాను అని తీర్మానం చేసుకుంటున్నావు. ఏంటా కొత్త జీవితాన్ని? నీతిమంతుడిగా జీవించడానికి, పరిశుద్ధునిగా జీవించడానికి, దేవునికి సొత్తైన ప్రజలుగా ఉండడానికి. దేవుడు మన అటువంటి తీర్మానంలోనికి మనం రావాలని దేవుని వాక్యం చెప్తుంది. అంటే పాపముని విడిచిపెట్టి దేవునికి అంగీకారమైన జీవితాన్ని మన జీవితంలో జీవించాలి. ఒకవేళ అలా లేకపోతే ఏమవుతుంది? దేవుడు కొరకు నువ్వు జయాన్ని పొందలేవు. అనేకమైన శోధనలు నీవు ఎదుర్కొన్నప్పటికీ దేవుడు అంటున్నాడు, నీ శోధనలు అన్నిట్లో కూడా దేవుడు నీకు సహాయం చేసి జయాన్ని ఇస్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల్లో చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభావము లేనివాడు కాదు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపనందునట్లు ధైర్యముగా కృపాస్థానమునొద్దకు చేరుతాము. పాపము లేనివాడిగా జీవించాడు యేసు ప్రభు. 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు, వితౌట్ సిన్. పాపము లేనివాడిగా జీవించాడు. కాబట్టి మనని కూడా దేవుడు ఏం కోరుతున్నాడంటే మనలోనికి ఆయన నివసించాలని, తన ఆలయంగా ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాడమ్మా? మనం కూడా నీతిమంతులుగా జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని, దేవునికి అంగీకారమైన పరిశుద్ధమైన జనంగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. జయ జీవితం అంటే పాపము లేని జీవితము, శోధనలని జయించే జీవితము. ఈ యవనస్తులుగా మరి అనేకమైన శోధనలు వస్తాయి. మరి అనేకమైన శోధనలో దేవుని యొక్క సహాయాన్ని మనం కోరి జయ జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఈరోజు మనం శోధనలో పడిపోయే వారంగా కాదు కానీ శోధనలని జయించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి జీవితమే జయ జీవితము. అంటే మనం అందరము పాపము 100% లేదు అని కాదు, కానీ మనము మన అనుదిన జీవితంలో దేవుని నీతిని మనం పొందుకున్నాం గనక ఆయన బిడ్డలంగా ఆయన వైపు చూస్తూ పరిశుద్ధమైన యాజకులంగా జీవించడానికి మనం ప్రయాసపడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడో విషయం చూడండి. మూడో విషయం ఏముందంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో చెప్తాడు. విజయవంతమైన జీవితం జీవించాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం కనుక మొట్టమొదటిగా మనం దేవుని ఉద్దేశాలని, వాగ్దానాలని, ధర్మశాస్త్రాన్ని మనము కలిగి ఉండి విశ్వాసంతో విధేయతతో నడుచుకొని మరి పాపాన్ని విసర్జించే వ్యక్తులంగా ఉండాలి. మూడవదిగా 1 యోహాను 2:15-16లో చెప్పేది ఏంటంటే మనము పాపపు లోకాన్ని విసర్జించాలి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము ప్రేమంపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవడంబము తండ్రి వలన కలిగినవి కావు. అవి లోక సంబంధమే. లోకమును దాని ఆశలు గతించిపోను గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. పాపపు లోకాన్ని విసర్జించాలి. చూడండి, నేను అనేక సార్లు మనకి ఎఫెసీ పత్రికలో చెప్పాను. దేవుడు 3 రకాల బానిసత్వంలో మనం ఉన్నాము.
ఒకటి ఏంటంటే శరీరానికి బానిసలంగా ఉన్నాము, మరి అలాగే సాతానికి బానిసలంగా ఉన్నాము, లోకానికి బానిసలంగా ఉన్నాము. అంటే లోక ఆశలకు మనము బానిసలమైపోయాము. కాబట్టి ఈ మూడిటి నుంచి దేవుడు మనల్ని విమోచించాడు కదా. మూడిటి నుంచి అంటే శరీరం నుంచి, పాపము నుంచి, సాతాను నుంచి, లోకము నుంచి మనల్ని విమోచించాడు. చూడండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు ఆ మాటలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. క్రీస్తుతో కూడా బ్రతికించాను అంటే ఇక్కడ ఆ 2-3 వచనాల్లో చెప్తాడు. సరే, మనము ఈ లోకానికి బానిసలమైపోయాము అంటే సాతాను ద్వారా పరిపాలిస్తున్న ఈ లోకంలో అనేకమైన దుష్ట కార్యాలు జరుగుతున్నాయి, అంతే కదా. ఈ లోకంలో అనేకమైన దుష్ట కార్యాలు జరుగుతున్నాయి. ఏంటా దుష్ట కార్యాలు? చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు కొన్ని ఆ దుష్ట కార్యాల గురించి చెప్తాడు. ఏమంటాడంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, భూమి మీద మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామారుతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయము. చూడండి, ఈ లోకంలో ఉండే ఇలాంటి విషయాలు ఏమవుతున్నాయి? మనల్ని ఆకర్షిస్తున్నాయి. జారత్వము, జారత్వం అంటే ఏంటండి? సపోజ్ మన ఇంటి పక్కన వాడు చాలా ధనికుడు అనుకుందాం. అయితే మనకేముంటది, అయ్యో ఆయన అంత ధనికుడు ఉన్నాడే, నేను కూడా అలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అంటే మనకి ఒక విధమైన అసూయ కానీ జారత్వం కానీ కలుగుతుంది. అంటే ఈ లోకము మన అట్లా అట్రాక్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. అపవిత్రమైన లోకములో మనం ఉన్నాము కాబట్టి ఈ లోకములో ఉండే దురాశల నుంచి మనము వేరు చేయబడాలి అని యోహాను భక్తుడు మనకు చెప్తున్నాడు. జారత్వం కావచ్చు, అపవిత్రత కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఈ లోక సంబంధమైన అపవిత్రత నుంచి మనలను మనం వేరు చేసుకోవాలి. ఎందుకంటే అవన్నీ దేంతో పోల్చుతున్నాడు? విగ్రహారాధనతో పోల్చుతున్నాడు. అంటే మనం ఏమనుకుంటామంటే, నేను విగ్రహాన్ని మొక్కితే విగ్రహారాధన చేస్తున్నా అనుకుంటాం. కానీ ఒకవేళ నాలో జారత్వం ఉంటే నేను విగ్రహారాధన చేస్తున్నట్టే. అంటే ఆయన విగ్రహాన్ని మొక్కుతున్నాడు, నేను జారత్వాన్ని కలిగి ఉన్నాను. అంటే ఏ మాత్రం డెఫిషియన్సీ లేదు, మనము వాళ్ళు చేసేది ఒకటే. కాబట్టి మనలో ఇలాంటి గుణ లక్షణాలు ఉండకూడదు అని చెప్తాడు, అంతే కదా. 5వ వచనంలో చెప్తాడు, మళ్ళీ 6వ వచనంలో కూడా చెప్తాడు అదే విషయాలు. వీటన్నిటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీద వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇదే గుణ లక్షణాలు మనలో కూడా ఉండినాయి అంట. అపవిత్రత ఉండిందంట, వ్యభిచారం ఉండిందంట, జారత్వం ఉండిందంట. మరి ఇలాంటి గుణ లక్షణాలు మనలో కూడా ఉన్నాయి కాబట్టి, మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి దాని నుంచి మనము వేరు చేయబడాలి. ఈ లోకంలో ఉండే దురాలోచనకరమైన దుష్టత్వము నుంచి మనని మనం వేరు చేసుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధమైన జీవితాన్ని అంటే విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే మనం రక్షింపబడ్డమే కాకుండా దేవుని వాగ్దానాలను నమ్మడమే కాకుండా, విధేయత చూపించడమే కాకుండా, పాపము నుంచి వేరు చేయబడ్డమే కాకుండా, ఈ లోకంలో ఉండే అపవిత్రత నుంచి మనలను మనము వేరు చేసుకోవాలి. వి మస్ట్ బి సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్లీ డిజైర్స్ అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు మనం వేరు చేయబడ్డామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అలా వేరు చేయబడినప్పుడే చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాల్లో కూడా
పౌలు అదే చెప్తాడు. ఏమంటాడు? ఈ లోకము మనము పోరాడునది శరీరముతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతనే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబట్టకును శక్తిమంతులగునట్లు దేవుని ఇచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొనండి. ఈ అపవిత్ర లోకము నుంచి మనం వేరు చేయబడాలి. విజయవంతమైన జీవితం జీవించడం అంటే పాపమ నుంచి వేరు చేయబడ్డమే కాకుండా ఈ లోకంలో ఉండే దుష్ట అలవాటుల నుంచి దుష్కార్యాల నుంచి మనం వేరు చేసుకున్నప్పుడు దేవుడు కోరే విజయాన్ని మనం పొందుతాము. యేసు ప్రభు అలాంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు గనక ఆయన జయాన్ని మనము పొందుకున్న వారమై ఆయన ద్వారా మనం ఈ లోకాన్ని జయించాలి. అదే కదా యోహాను సువార్త 16:33 అంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ ఉంది కానీ ధైర్యం తెచ్చుకోనండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. జయించిన క్రీస్తు మీలో నాలో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉండే అపవిత్రత నుంచి జయ జీవితాన్ని జీవించాలి అనే విషయాన్ని మనకు బోధిస్తున్నాడు. 4వ విషయం చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఇంకొక విషయాన్ని చెప్తాడు. ఈ విషయాలన్నీ మనకు గుర్తుంటే మనం కూడా నిజమయంగా దేవుని మహిమార్థమై జీవించగలుగుతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవమ్మ. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపటముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటే మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటే మరియు ఇది అండర్లైన్ చేసుకోవాలి. మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుచున్నది. మనందరికి ఏమి ఇచ్చాడండి దేవుడు? మనస్సాక్షిని ఇచ్చాడు. అంటే విశ్వాసికి ఉంటుంది, అవిశ్వాసికి ఉంటుంది. కాబట్టి ఓన్లీ విశ్వాసులకే మనస్సాక్షి ఉండదు, అవిశ్వాసులకు కూడా ఉంటుంది. కానీ విశ్వాసికి ఏంటంటే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం కాబట్టి ఈ మనస్సాక్షి మన ఏం చేస్తుందమ్మా? గద్దిస్తుంది. ఎప్పుడైనా మనం తప్పు చేస్తే మనస్సాక్షి ఏం చెప్తుంది? అయ్యా నువ్వు తప్పు చేసావు అని చెప్తుంది. అయితే మనం ఏం చేయాలి? మనస్సాక్షి తప్పు చేసాడు అని చెప్పినప్పుడు మనం పశ్చాత్తాపపడి దేవునితో సరి చేయబడాలి. చూడండి, మనస్సాక్షిని ఎందుకు పెట్టాడు దేవుడు? అదొక మెకానిజం. అంటే మనము తప్పులు చేయకుండా ఉండడానికి అది ఆధారము. పౌలు ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? నీ ఎదుటను దేవుని ఎదుటను మేము మా ప్రవర్తన దేవునికి అంగీకారమై ఉన్నదని మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుచున్నది. అంటే మనలో ఉండే మనస్సాక్షి ఎలా ఉండాలమ్మా? క్లియర్గా ఉండాలి. అంటే నీవు తప్పు చేస్తే మనస్సాక్షి నీకు చెప్పినప్పుడు వెంటనే ఆ తప్పును ఒప్పుకునేవాడవుగా ఉండాలి. అదే కదా బల్లం తీసుకుంటాం కదా. మనం ఎందుకు తీసుకుంటాం బల్లని? మనలో ఉండే తప్పులను సరి చేసుకోవడానికి. అంటే మనస్సాక్షి చెప్పినప్పుడు మనం ఒప్పుకున్నప్పుడు మన మనస్సాక్షి ఏమవుతుంది? క్లియర్ అవుతుంది. మనని గద్దించినప్పుడు మనము ఒప్పుకోవాలి. చూడండి, దావీదు మహారాజు ఉన్నాడు. ఆయన బెత్షెబాతో పాపం చేశాడు. అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? 1 ఇయర్ దాకా ఎవరికి చెప్పలేదు. 1 ఇయర్ ఎంత అండి? 1 సంవత్సరం దాకా ఎవరికి చెప్పలేదు. దాన్ని కప్పి పెట్టేశాడు. అయితే ఏమైందంట చూడండి, 32వ కీర్తనలో రాస్తాడు. ఆయన ఏమైందో రాస్తాడు.
32వ కీర్తన 3, 4, 5 వచనాల్లో నేను కప్పిపెట్టిన పాపానికి నాకేం కలిగింది అనే విషయాన్ని మనకు బోధిస్తాడు. 32వ కీర్తన చూడండి. 32వ కీర్తన 3, 4, 5 వచనాల్లో చెప్తాడు. నేను మౌనినై ఉండగా, ఇందాక చెప్పాను కదా, ఎంతకాలం ఉన్నాడు మౌనిగా? 1 సంవత్సరం ఉన్నాడు. మౌనిగా ఉంటే ఏమైందంట? దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన, దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి, నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగానున్నది. నా సారము వేసవి కాలమును ఎండినట్లాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పికొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను చేసిన పాపము నేను ఒప్పుకోకుండా ఉంటే ఏమైందంట? నా ఎముకలు క్షీణిస్తున్నాయంట. నా బలమంతా పోతుందంట. అంటే వేసవి కాలంలో నేను ఎలాగ ఎండిపోతానో అలాగే ఎండిపోతున్నానంట. అందుకనే 1 ఇయర్ దాకా ఒప్పుకోకపోతే దేవుడు ఏం చేశాడు? నాతాను ప్రవక్తను పంపించాడు. అయ్యా, నీవు పోయి దావీదుకు చెప్పు, ఆయన చేసిన పాపము ఏం చేశాడు, ఆ పాపాన్ని ఒప్పుకుంటే నేను క్షమిస్తాను. అప్పుడు నాతాను పోయి చెప్పాక ఆయన పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు. ఈ 32వ కీర్తనలో రాస్తాడు ఏంటంటే, దేవా, నేను ఒప్పుకోనంత వరకు నేను క్షీణించిపోతున్నాను. నేను చేయాల్సిన పనులు కూడా చేయలేకపోతున్నాను. కాబట్టి దేవుడు మనందరికీ కూడా మనస్సాక్షిని ఇచ్చాడు. కాబట్టి ఆ మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు ఏం చేయాలమ్మా? పశ్చాత్తాపడాలి. దేవునికి మనము ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనలను పరిహరిస్తాడు. దావీదును క్షమించి తిరిగి తన బిడ్డగా చేసుకున్నాడు. మరి అనేక రీతిలుగా ఆయనను దేవుని సేవలో వాడుకున్నాడు. ఆ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో కూడా సొలొమోను మహారాజు మనకు అదే చెప్తాడు. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈరోజు మన జీవితంలో మనం ఎంత చిన్నదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనలను క్షమించి మనల్ని పవిత్రపరుస్తాడు. మన మనస్సాక్షిని క్లియర్ చేస్తాడు. అప్పుడు మనము దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జయ జీవితాన్ని పొందాలి అంటే మరి ఈ విషయాలన్నింటినీ కూడా మనము ఆలోచించాలి. 5వ విషయం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో మనము జయ జీవితాన్ని ఎలా జీవిస్తామో 5వ విషయాన్ని మనకి పౌలు చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో మనకి ఇంకొక విషయాన్ని చెప్తాడు. మీరు శ్రేష్టమైన వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కనుగొన్నట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొన్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థిస్తున్నాను. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు. డిజర్న్మెంట్ అంటే యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి దేవుని వాక్యాన్ని ధ్యానించి నెమరు వేసుకొని వాక్యాన్ని యందు విశ్వాసం ఉంచి విధేయత చూపించి పాపాన్ని విసర్జించినప్పుడు దేవుని బిడ్డగా అనుదినము మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు మనకి వివేకాన్ని అనుగ్రహిస్తాడు. డిజర్న్మెంట్
అంటే మంచి చెడుల విశ్లేషణ కలుగుతుంది. అంటే మనం ఏమనుకుంటామంటే ఇది మంచిదా, ఈ పలానా అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా వద్దా, లేకపోతే ఈ పని నేను ఈ ఉద్యోగం చేయాలా వద్దా, లేకపోతే నేను ఈ ఈ ఈ కార్యక్రమానికి వెళ్ళాలా వద్దా, ఇవన్నీ కూడా వివేచన ఎవరిస్తారు? దేవుడిస్తాడు. వాక్యం ద్వారా దేవుడు మనకి సమస్తాన్ని కూడా బయలుపరుస్తాడు. అందుకని ఆ ఫిలిప్పీ సంఘం గురించి పౌలు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, మీరు వివేచింపగలవారు అవ్వాలని నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. అంటే మంచి చెడుల విశ్లేషణ కలిగి ఉండాలి. ఆదివారం నాడు నీవు టీవీ చూడాలన్నా చర్చికి రావాలన్నా, మరి ఆదివారం నాడు దేవుని కార్యాలలో నీవు ఆసక్తి చూపియాలా, లేకపోతే లోక కార్యాలలో నీవు ఉండాలా? ఈ వివేచన దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు మన జీవితంలో మంచి చెడుల విశ్లేషణ దేవుడు మనకు అనుగ్రహించినప్పుడే దేవుని కార్యాలు మనం చేయగలుగుతాము. మా ఫాదర్ ఎప్పుడు కూడా నేను అమెరికాలో సెటిల్ అవ్వాలని ఆయన కోరుకునేవాడు. అయితే అమెరికా నుంచి వచ్చిన సంబంధాలను కూడా చూపించేవాడు. కాబట్టి అలాంటి కొన్ని సంబంధాలు కూడా చూపించాడు. అయితే నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు కాబట్టి నేను వద్దని చెప్తే మా ఫాదర్ చాలా ఫీల్ అయ్యాడు. అయ్యో, ఈయనని ఎలాగన్నా నేను అమెరికాలో సెటిల్ చేయాలనుకుంటే ఈయనేమో ఇది ఒప్పుకోవట్లేదే అని ఆయన ఆలోచించాడు. ఈరోజు మన జీవితంలో స్పష్టత దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హూమ్ టు మ్యారీ, హూమ్ టు లివ్, హౌ టు లివ్, ప్రతి విషయంలో దేవుని యొక్క నడిపింపును నీ జీవితానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ వివేచన మనం కలిగి ఉండాలి. చెడుని విసర్జించగలుగుతాము, మంచిని మనం చేపట్టగలుగుతాము, సత్కార్యాలను మనం చేయగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలాంటి జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. వివేచన కలిగిన వారమై మంచి చెడుల ఉద్దేశాలను మనం సరిగా అర్థం చేసుకొని దేవునికి మహిమార్థమైన కార్యాలు నీవు నేను చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక చూడండి, 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆ భక్తుడు అదే కార్యాన్ని చెప్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగును. దేవుడు వాక్యము 2 విధాలుగా ఉంది. పాలుగా ఉంది, నీటిగా ఉంది. అంటే వాక్యంలో మనకి పాలు ఉన్నాయి, అంతేకాకుండా మటన్ కూడా ఉంది. అయితే ఇక్కడ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మీరు పాలు తాగుతున్నారు మంచిదే, కానీ పాలతో పాటు ఏం చేయాలి? బలమైన ఆహారం. అంటే దేవుని వాక్యంలో ఉండే లోతైన విషయాలను మీరు తెలుసుకొని అర్థం చేసుకొని దాని ద్వారా వివేచన కలిగిన వారై జీవించండి అని చెప్తున్నాడు. ఈరోజు నీవు జయ జీవితాన్ని జీవించాలి అంటే వివేచన కలగాలి. నీలో ఉండే దైవ జ్ఞానాన్ని నీవు పెంపొందించుకోవాలి. యు మస్ట్ ఇంక్రీజ్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో ఉండే లోతైన విషయాలు. లాస్ట్ టైం ఏదో బ్రదర్ చెప్పాడు కదా, ఏదో వేరే అబద్ధ బోధకులు వచ్చి ఏదేదో చెప్తున్నారని. మరి వాటిని వివేచింపగలిగిన శక్తి ఎవరికి ఉండాలి? నీకు నాకు ఉండాలి. ఉండాలంటే నువ్వేం చేయాలి? పాలనతో పాటు మటన్ని కూడా వాక్యంలో భుజించాలి. కాబట్టి ఆ మటన్ని భుజించినప్పుడు నీవేం చేస్తావు? బలంగా ఉంటావు. అపవిత్ర వాటిని నీవు ఎదిరించగలుగుతావు, ఓడించగలుగుతావు, జయ జీవితాన్ని జీవించగలుగుతావు. ఏమైనా దేవుని బిడ్డలారా, అలాంటి శక్తిని పొందాలి. 6వ విషయం ఇంకొక 2 మాటలు చెప్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఇంకొక మాటను చెప్తాడు పౌలు. ఏమంటాడంటే, మీరు మద్యముతో మత్తులై ఉండకుడి,
దాంట్లో దుర్వ్యాపారం కలదు, ఆత్మ పూర్ణులై ఉండుడి అని చెప్తున్నాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24-25 వచనాల్లో కూడా అదే చెప్తాడు. చూడండి, యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, ఆత్మ ఫలాలను కలిగి జీవించాలి. ఆత్మది ఇచ్చిన వరాన్ని దేవుని సంఘంలో నీవు వినియోగించాలి. ఆత్మతో శక్తితో ఆత్మశక్తితో నీవు జీవించాలి. నేను చాలాసార్లు చెప్పాను, పాత నిబంధనలో ఉండే విశ్వాసులకు దేవుడు ఆత్మశక్తిని ఇవ్వలేదు. ఏదో కొంతమందికి రాజులకో ప్రవక్తలకో దేవుడు ఆత్మశక్తిని ఇచ్చాడు. కానీ నూతన నిబంధనలో సంఘముగా ఏర్పరచబడ్డాం, అంతే కదా. ఆ పెంటెకోస్తు దినాన్న ఆత్మతో ఆ 120 మంది నింపబడ్డారు. అంతేకాకుండా పేతుల వాక్యాన్ని విన్న విశ్వాసులు కూడా ఆత్మ చేత నింపబడ్డారు. అంటే ఆత్మ కేవలము ఒక పాస్టర్ గారికే కాదు, కానీ ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో ఉంది కదా, మీరు బాప్టిజం పొందుడి, అప్పుడు దేవుడి ఆత్మ వరాన్ని మీరు పొందుకుంటారు. గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరము మనందరికీ దేవుడు ఇచ్చాడు. అయితే పౌలేమంటున్నాడంటే ఆత్మతో మీరు నింపబడండి, బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, ఆత్మతో నడిపించబడండి. చూడండి, రోమిల్కి రాసిన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో కూడా చెప్తాడు కదా. రోమిల్కి రాసిన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారవుదురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అంటే మనలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి మనం శరీరంతో నడిపించబడ్డం కాదు, కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడే విశ్వాసిగా మనం ఉండాలి. అప్పుడే జయ జీవితం ఉంటుంది. జయ జీవితము మనం శరీరంతో జీవిస్తే పొందలేము. మనం ఆత్మీయ జీవితాన్ని, అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడే విశ్వాసిగా ఉన్నప్పుడు జయ జీవితాన్ని పొందుకోగలుగుతాము. దేవుని ఆత్మ ఫలాలను పొందుకోగలుగుతాము, ఆత్మ వరాలను పొందుకోగలుగుతాము, దేవుని కొరకు ఉపయోగకరమైన ఆత్మీయ జీవితాన్ని జీవించగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుణ లక్షణాలు మనలో ఉండాలి. జయ జీవితానికి కావలసిన విషయాలను మనం ధ్యానిస్తున్నాము. మనము దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని వాగ్దానాలను, అంతేకాకుండా దేవుని ఆజ్ఞలను మనము విశ్వాసము చేత అంగీకరించి విధేయత చూపించే వారంగా ఉండాలి. పాపాన్ని విసర్జించే వారంగా ఉండాలి. ఈ లోకంలో ఉండే అపవిత్రతను మనం విసర్జించాలి. అంతేకాకుండా మంచి చెడ్ల విశ్లేషణ వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తన ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా ఆ దేవుని ఒక జ్ఞానాన్ని మనం పొందుకొని మన చెడు బోధను, అపవిత్రతను మనం విసర్జించే వారంగా ఉండాలి. అంతేకాకుండా మనస్సాక్షిని నిత్యము కాపాడుకుంటూ ఆత్మచేత నడిపించబడే వారంగా ఉండాలి. అంతేకాకుండా చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఇంకొక మాటను చెప్తాడు. అబ్రహాం జీవితంలో మనకి చెప్పబడ్డది. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనం, జెనసిస్, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, భూమి యందు ఇది ప్రాముఖ్యమైన విషయం అమ్మ. ఏమంటున్నాడు? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడుదురని అబ్రహాముతో అనగా. అలా నీవు జయ జీవితాన్ని జీవిస్తున్నావంటే ఇతరులకి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. యు విల్ బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్.
ఈరోజు నీ జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా లేదు అంటే నీవు జయ జీవితము జీవించట్లేదు. యు ఆర్ నాట్ లీడింగ్ ఏ విక్టోరియస్ లైఫ్. నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు చేసే ప్రతి పని ఇతరులకు మేలుకరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నీవు జయ జీవితాన్ని జీవిస్తున్నావు. అబ్రహాంతో అన్నాడు, నీవు జనములన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటావు. అంటే నీ ద్వారా ఈ ప్రపంచంలో ఉండే అన్ని వంశాలను నేను ఆశీర్వదిస్తాను. ఇది గొప్ప విషయం కదా. కేవలం అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడమే కాకుండా అబ్రహాము ద్వారా ఈ లోకంలో ఉండే ప్రపంచం అంతటినీ కూడా ఆశీర్వదిస్తా. అంతే కదా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా అబ్రహాము సంతానంగా చేశాడు కదా. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఉంది ఆ మాట. మనము కూడా అబ్రహాము సంతానంగా చేయబడ్డాం. అంటే మనం అందరం ఎవరు పిల్లలమంట? అబ్రహాము పిల్లలము. అంటే దేవుడు వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేర్చాడు. ఈరోజు ఆర్ యు ఏ బ్లెస్సింగ్ టు అదర్స్? నీవు ఒక్కడవే అయి ఉండొచ్చు, నీవు చిన్నవాడివే అయి ఉండొచ్చు, నీవు పెద్దవాడివే అయి ఉండొచ్చు, కానీ నీ ద్వారా ఇతరులకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. నేను ఎవరన్నా ఇంటికి వెళ్తే ఆ ఇంటికి ఆశీర్వాదం వస్తుందా? నేను ఎవరికైనా మాట్లాడితే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుందా? నేను ఎవరితోనన్నా దేవుని వాక్యాన్ని పంచుకుంటే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుందా? ఒకవేళ అలాగ రావట్లేదు అంటే మనలో ఏముందన్నమాట? మనలో జయ జీవితము లేదన్నమాట. అందుకనే పౌలు దావీదు అబ్రహాంతో దేవుడు అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, ఎందుకంటే నీ ద్వారా ఈ లోకంలో ఉండే వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు. ఈరోజు క్రైస్తవ విశ్వాసిని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే మన ద్వారా చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు కదా. ఏమని చెప్తాడు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఏదో నీ వరకే కాదు, నీ భార్య పిల్లల వరకే కాదు, కానీ నీ ద్వారా సంఘము, చుట్టూన్న సమాజము ఆశీర్వదింపబడాలి. దే షుడ్ బి బ్లెస్డ్ బై యువర్ టాకింగ్, బై యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థన ద్వారా, నీ సహవాసం ద్వారా, నీ మాటల ద్వారా, నీ మంచితనం ద్వారా ఏమవ్వాలి? ఇతరులకి ఆశీర్వాదాన్ని మనం పంచిపెట్టాలి. చూడండి, ఇంకొక వచనం, రోమీయులకు రాసిన గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో పౌలు ఏమంటాడో చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం. 15వ అధ్యాయము 29వ వచనం. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతతో వత్తునని ఎరుగుదును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు ఏమవుతుందంట? క్రీస్తు యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలను మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. అలా చెప్తున్నామా? అయ్యా, మీ ఇంటికి నేను వస్తే మీకు ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నా, లేకపోతే మీకు నేను వాక్యం చెప్తాను, లేకపోతే మీ కొరకు నేను విజ్ఞాపన చేస్తాను. అలాంటి ఉద్దేశాన్ని దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. జయ జీవితంలో ఉండే గుణలక్షణాలను మనం ధ్యానించాము. వీటిల్ని మన జీవితంలో కలిగి ఉండాలని దేవుడు మన అందరినీ కోరుతున్నాడు. రక్షింపబడిన మనము దేవుని వాగ్దానాలను విశ్వసించి వాక్యానికి విధేయత చూపించాలని కోరుతున్నాడు. పాపాన్ని విసర్జించి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని కోరుతున్నాడు. అపవిత్రమైన లోకాన్ని నుంచి మనం వేరు చేయబడాలి.
అని దేవుడు కోరుతున్నాడు. మంచి చెడుల విశ్లేషణ మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆత్మతో నింపబడిన వారమై ఆత్మీయ జీవితాన్ని జీవించాలని కోరుతున్నాడు. మన ద్వారా అనేకులకి ఆశీర్వాదాన్ని మనం తెచ్చేవారంగా ఉండాలని కోరుతున్నాడు. అలాంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు మనని, మన పరిచర్యని, మన సహవాసాన్ని, మన సమస్తాన్ని కూడా ఆశీర్వదించి మన ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు ఈ లోకంలో నెరవేర్చబడతాయి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యాన్ని మనము ఆలోచిద్దాం. ఒక్క నిమిషాన్ని పరీక్షించుకుందాం. దేవా, నీ ఉద్దేశాలను నేను ఎరుగులాగున, నీ వాగ్దానాలను విశ్వసించలాగున, నీ వాక్యానికి విధేయత చూపించలాగున నాకు సహాయం చేయి. పాపాన్ని విసర్జించి నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా జీవించడానికి నాకు సహాయం చేయి. లోకంలో ఉండే పాపాన్ని, అపవిత్రతను నుంచి వేరు చేయబడ్డానికి నాకు సహాయం చేయి. దేవా, మంచి చెడుల విశ్లేషణ నేను కలిగి ఉండడానికి నాకు సహాయం చేయి. ప్రభువా, మీ ఆత్మ చేత అభిషేకింపబడి ఆత్మీయ జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి నాకు సహాయం చేయి. నేను నా వరకే కాకుండా ప్రభు అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి అబ్రహాము వలె తండ్రి ఈ లోకంలో అనేకులకి మీ ఆశీర్వాదాన్ని పంచిపెట్టే వ్యక్తిగా, కుటుంబంగా, సంఘంగా మమ్మల్ని తయారు చేయమని మనం విజ్ఞాపన చేయాలని దేవుని వాక్యం బోధిస్తుంది. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనని, మన సమస్తాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యంలో ఉండే కొన్ని విషయాలను మేము ధ్యానించాము. మీరు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా జీవించి మా కొరకు సిలువలో మీ ప్రాణాన్ని పెట్టి మాకు రక్షణను, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని, ప్రభువా, మీ యొక్క ఉన్నతమైన సింహాసన ఆసీనులై ఉండడానికి మాకు యోగ్యతను అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ప్రభువా, మేము మీ కొరకు ఈ లోకంలో జయ జీవితాన్ని జీవించడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. మీ చిత్తాన్ని ఎరిగిన వారమై, మీ యొక్క వాగ్దానాలను విశ్వసించిన వారమై, మీ వాక్యానికి విధేయత చూపించే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. పాపాన్ని, అపవిత్రతను విడిచిపెట్టి యోగ్యమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, నీతిమంతులుగా జీవించడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. లోకంలో ఉండే అపవిత్రతను మేము విడిచిపెట్టి ప్రభువా, పరిశుద్ధపరచబడే ప్రభువా, ప్రత్యేకింపబడిన జనాంగంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. జ్ఞానాన్ని ప్రభువా, ఆత్మీయ జ్ఞానంతో మేము నింపబడి కేవలము ప్రభువా, ఈ లోతైన మర్మాలను మేము ఎరిగిన వారమై, వాక్యంలో ఉండే శక్తిని, జ్ఞానాన్ని మేము పొందుకొని వివేచన గలవారమై జీవించడానికి మాకు సహాయం చేయండి. ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మీయంగా మేము బలపడి ఆత్మ ద్వారా మీ కొరకు ఈ లోకంలో బలమైన సాక్షులంగా, మీ కొరకు బలమైన సేవకులంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. అంతేకాకుండా ప్రభువా, మా ద్వారా ఈ లోకంలో అనేకులకి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మేము జీవించడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. మా జీవితాలను, మా కుటుంబాలను, మా సహవాసాన్ని, మా పరిచర్యలు మీరు దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి.